నాకు ఆంధ్రప్రదేశ్లో కొందరిని చూస్తే నా వల్ల కాదండి. ఇంత దరిద్రపు మనుషులు వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతున్నారని అసహ్యం వేస్తుంది కొందరిని చూస్తే. చాలా గలీజ్గా అనిపిస్తుంది, యాక్టివ్ అనాలనిపిస్తుంది. అందులో ముందు వరుసలో ఉంటాడు ఇతని పేరు ఏబి వెంకటేశ్వరరావు. ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఎక్కడికి దిగజారిపోయాడంటే, ఇప్పుడు అతను మాట్లాడేది వినండి. అతను మాట్లాడిన తర్వాత అతన్నే మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను మాట్లాడినట్టు మనం మాట్లాడచ్చా, సంబోధించచ్చా? ఒకసారి ఏదో కమ్మ కుల సంఘం మీటింగ్ లో మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసి ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేశాం. ఆ విధంగా 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేశాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగి చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్ లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్ గా, టార్గెటెడ్ గా వాళ్ళని అణిచివేత యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది మనం అందరం చరిత్రలో మళ్లీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వీడు అంటున్నాడు. చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ కదా, అంటే ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చినట్లు మాట్లాడొచ్చు నచ్చకపోతే. ఇప్పుడు ఇతను నాకు నచ్చట్లేదు, ఏరా ఏబి వెంకటేశ్వరరావు, ఏరా లుచ్చాగా, వాడు వీడు అని మాట్లాడొచ్చండి. వీడిని పట్టుకొని ఏరా ఏబి వెంకటేశ్వరరావు, ఒళ్ళు బలిసిందరా, ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకుంటున్నావరా, చెప్పు దెబ్బలు తింటావరా ఏబి వెంకటేశ్వరరావు అని నేను అనొచ్చండి? అంటే అతని ప్రకారమే చదువుకున్నాడంట. ఎందుకు? ఆ చదువుకు ఒక సార్థకత ఉండాలి కదా. ఇప్పుడు నేను కూడా అనొచ్చా, మీరందరూ అనొచ్చా, ఏరా ఏబి వెంకటేశ్వరరావు, ఒళ్ళు కొవ్వెక్కిందరా, చెప్పు దెబ్బలు తింటావరా ఏబి వెంకటేశ్వరరావు మనం అనొచ్చండి? ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, చేసిన ఎదవ పనికి చివరికి దిక్కుముక్కు లేక కులాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని హింసించినారు. రాక్షసత్వం, ఏదో నియంతృత్వం అని చెప్పేసి సొట్టకూతలు కూస్తూ చదువుకునేవు కదా ఏబి వెంకటేశ్వరరావు, సిగ్గు లేదు? కులాన్ని అడ్డం పెట్టుకుని కుల ప్రాతిపదికన ఈరోజు వచ్చేసి నువ్వు అందరూ సంఘటితం కావాలి, అందరూ ఏకం కావాలి అంటే అవతలోడు ఎంత ఎదవ పరిపాలన చేసినా, ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నా, ఎంత దరిద్రంగా ప్రజల్ని మోసం చేస్తున్నా, లేదు మనం కులం అంతా ఒకటిగా ఉండి అవతలవాడు మన కులాన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి కుల ప్రాతిపదికన కులాన్ని బేస్ చేసుకుని కులాన్ని ఒక అజెండాగా పెట్టుకొని మనం అవతలోని ఓడియాలని పిలుపునిస్తావా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, ఇంతకుముందు నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసావా? నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఉత్తీర్ణుడయ్యవా? ఏ విధంగా అయ్యావు ఏబి వెంకటేశ్వరరావు? నాకు నిజంగా డౌట్ వస్తుంది. ఇంకా చాలా మాట్లాడాడు. 90% మంది కమ్మోళ్ళంతా ఏకమైనారంట, ఒక 10% ఉంటారంట. ఇప్పుడు కేజీ వంకాయలు కొంటే 1-2 పుచ్చులు ఉంటాయి కానీ మిగతా వంకాయలు తీసేం కదా అంటున్నాడు. అసలు 2019 ఎలక్షన్స్ అప్పటి నుంచి ఏదో మారిపోయింది అంటున్నాడు. మా పార్టీలో ఉన్నంత మంది చౌదరి ఎమ్మెల్యేస్ అప్పుడు తెలుగుదేశంలో కూడా లేరు. మేము చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది ఉంది. ఎంపీలలో లావు కృష్ణదేవరాయలు, ఎంవివి సత్యనారాయణ గెలిచారు. ఎమ్మెల్యేలలో నంబూరి శంకర్రావు గారు గెలిచారు,
అలాగే బొల్లా బ్రహ్మనాయుడు గారు గెలిచారు, అలాగే అబ్బాయి చౌదరి గెలిచారు, అలాగే అన్నాబత్తుని శివకుమారు, కొడాలి నాని, వీళ్ళ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, కర్ణం బలరాం, అలాగే వల్లభనేని వంశీ, ఈసారి మేము అవకాశం ఇచ్చింది కర్ణం వెంకటేషు, అలాగే దేవినేని అవినాష్, వసంత కృష్ణప్రసాద్ గారు మా పార్టీలోనే ఉన్నారు కదా ఇంతకుముందు. ఇంతమందికి మా పార్టీ మేము అవకాశం ఇచ్చి గెలిపించుకున్నాం. వాళ్ళెవరికి లేని నొప్పి నీకెందుకు వచ్చింది? నీకెందుకు వచ్చింది? మా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చూసే తలసిల రఘురాం గారు ఇప్పుడు ఎమ్మెల్సీ 24/7 జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. ఎవరు వారు? చౌదరీస్ కదా. మహిళా కమిషన్ చైర్మన్ గా మా పార్టీ వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చాం? వాసిరెడ్డి పద్మ మా పార్టీ కదా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సతీమణి ఈరోజు మా పార్టీలో ప్రధాన కార్యదర్శి. మేము కమ్మవారికి అగేన్స్ట్ అయితే వీళ్ళందరూ మా పార్టీలో ఉంటారా? వాళ్ళందరినీ చూసి మేము గర్వపడతాం, వాళ్ళందరినీ చూసి మేము గొప్పగా ఫీల్ అవుతాం. అబ్బాయి చౌదరి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పార్టీకి మేము అబ్బాయి చౌదరి గారిని నువ్వు రావాలి అబ్బాయి అని చెప్పేసి చీఫ్ గెస్ట్ గా పిలిచి మేము అబ్బాయి చౌదరిని సత్కరించుకొని మేము ఎంతో ఉత్సాహంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. మేము కమ్మవారికి ఆపోజిటా? సిగ్గుండాలా? ఏబి వెంకటేశ్వరరావు, నువ్వు తుచ్చమైన పని, నువ్వు నీచమైన పని, నువ్వు ఐపీఎస్ అనే ఒక పవిత్రమైన సంస్థ కాలి గోటికి సరిపోని నువ్వు ఆ పదవిని పొంది ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఏదో దరిద్రమైన పనులు చేసుకొని చండాలమైన పనులు చేసి రాజకీయంగా కొందరికి కొమ్ము కాస్తూ సిగ్గు లేకోకుండా వ్యవహరించి నువ్వు ఈరోజు వచ్చేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వచ్చేసి కమ్మ వాళ్ళమంతా సంఘటితం కావాలి, ఏకం కావాలి. ఎవడన్నండి చదువుకున్నోడు కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన చూసి పరిపాలనను బేరీజు వేసి ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అన్నది అంతిమంగా చూసి విద్య, వైద్యం, ఆరోగ్యం లేకపోతే మౌలిక వసతుల సదుపాయం ఇవన్నీ కలుగుతున్నాయా లేదా అని ఆలోచించి ఓట్లేని అనాలి. కానీ కమ్మోళ్ళంతా సంఘటితంగా అయ్యి జగన్మోహన్ రెడ్డి కాకుండా వేయాలంట అంటే ఇంకా అవతల ఎవడైనా దరిద్రంగా పరిపాలన చేసినా ఏం చేసినా దాన్ని ఏం పట్టించుకోకూడదా? పట్టించుకోకూడదా? ఏం మనిషి అండి? మనిషి జన్మెత్తినాడా? నేను గూగుల్ చేసినండి, మనోడికి ఏదో మన పరిపాలన వచ్చిన తర్వాత ఏదో 2019 తర్వాత అదైపోయింది ఇదైపోయింది నన్ను సస్పెండ్ చేశారు అది ఇది అంటున్నాడు కదా. గూగుల్ చేస్తే మీకు కూడా దొరుకుతాయండి. నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను మీకు. ఈసీ ట్రాన్స్ఫర్స్, ఇది 2019 మార్చి 27. ఈసీ ట్రాన్స్ఫర్స్ 3 IPS ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ చీఫ్. The transfer of 3 IPS officers by the Election Commission based on a complaint filed by YSR Congress has kicked up a major political storm with the ruling Telugu Desam deciding to move court if the transfer were not taken back. మార్చ్ 27, 2019 ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుని అప్పుడు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇతని కులాన్ని చూసి ఇతని కులాన్ని పట్టించుకొని ఈడు కులగజ్జి ఉన్నవాడని చెప్పేసి కులాన్ని బేస్ చేసుకుని కులాన్ని ప్రాతిపదికగా ఎలక్షన్ కమిషన్ ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసిందండి. సరే, అట్లా ట్రాన్స్ఫర్ చేసిన ఇంకో ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు. కడప సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ దేవ్ శర్మ అంటే బ్రాహ్మణ్, అండ్ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరామన్, ఆయన క్యాస్ట్ ఏదో నాకు తెలియదండి. సో నిన్న ఒక్కరినే ట్రాన్స్ఫర్ చేసింటే సరేలే గజ్జితోనే ట్రాన్స్ఫర్ చేసింది అనుకుందాం. ఎలక్షన్ కమిషన్ కూడా గజ్జట్టి ఆ రోజు మరి రాహుల్ దేవ్ శర్మ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? The Election Commission has removed Andhra Pradesh Director General of Police and Intelligence Wing Chief A.B. Venkateswara from his post along with 2 senior IPS officers, Srikakulam SP Venkatratnam and Kadapa SP Rahul Dev Sharma, till the election code ends by 4th week of May. Rao was giving marching orders on Friday evening, but only after the TDP government in AP lost a legal battle in the AP High Court earlier in the day. కోర్టులో కూడా చంద్రబాబువే కేసు చేసినాడు, ఇతను ఇంటెలిజెన్స్ చీఫ్ గా తీసేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయొద్దు అది అని చెప్పేసి పట్టుబట్టి చేసిన హైకోర్టు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పింది వినాలంటే తీసేశారు. ఎందుకు తీసేశారు? అప్పుడున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే అప్పుడు మళ్ళా కేంద్రంలో బీజేపీ ఉంది కదా, ఇప్పుడు మీ మిత్రపక్షం కదా, బీజేపీని ఎందుకు తిట్టడం లే నువ్వు? బీజేపీ కూడా కులగజ్జిందా? ఈయన మీద ఉన్న ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ లో డబ్బు పంచడానికి మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి డబ్బునంతా మొబిలైజ్ చేసినాడు అన్నది ప్రధాన ఆరోపణ. ఇంకా దరిద్రమైన ఆరోపణ ఏంటంటే 23 మంది మా పార్టీ నుంచి ఆ పక్క వెళ్ళడానికి ప్రధాన కారణం కూడా కొంతమందిలో ఇతను కూడా ఉన్నాడు, ఈ గజ్జున్న వ్యక్తి కూడా ఉన్నాడు అన్నది ఒక ప్రధాన ఆరోపణ.
నువ్వు చేసిన పనులన్నీ దరిద్ర పనులు చేసుకొని ఇంకా నిన్ను సస్పెండ్ చేస్తే కులాన్ని చూసి సస్పెండ్ చేశారంట. కులాన్ని చూసి రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారంట. రాజశేఖర రెడ్డి గారిని ఎంత దరిద్రంగా, ఎంత చండాలంగా, ఎంత జుగుప్సాకరంగా సభ్య సమాజం కూడా యాకితి అని ఊసే విధంగా ఈనాడు పేపర్ ఏమేమి రాతలు రాసేది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాస్తూ పవిత్రమైన జర్నలిజం చేయాల్సిన ఈనాడు పేపరు గజ్జి ముసుగులో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ కరపత్రంగా తయారయ్యి రాజశేఖర రెడ్డి గారి పైన ఇష్టారీతిన వండి వారుస్తుంటే మేము వచ్చేసి క్లాప్స్ కొట్టి జబ్బలు జరుచుకోవాలనా? అబ్బా ఈనాడు, అబ్బా ఆంధ్రజ్యోతి, అబ్బా ఇంకొక పేపరు, అబ్బా TV5 అని చెప్పేసి మేమంతా వచ్చి క్లాప్స్ కొట్టాలనా? కొడితే మనం మంచోళ్ళం, కొట్టకపోతే కులగజ్జి. ఏం మంచివా ఏబి వెంకటేశ్వరరావు? సరే ఏదో చదువుకోనోడు, ఊర్లో అరుగుల మీద కూర్చున్నోడు, పని మాట లేని పూరం పోకుడు మాట్లాడాడంటే వానికి ఏమీ చేతగాక, ఏమీ తెలియక, వానికి ప్రపంచంలో కులం అనేదే పెద్ద ఇదనుకొని వాడు మాట్లాడుతానంటే అర్థం ఉంది. కానీ IPS ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి నువ్వు ప్రపంచానికి చదువు చెప్పాల్సింది పోయి నీకు రాజకీయాలతో సంబంధం లేదు, నువ్వు ఏ రోజు కూడా ఒక రాజకీయ నాయకుడిగా పనిచేయలేదు, నీ ప్రొఫెషన్లో నువ్వు ఏదో అవకతవకలు చేసి కొమ్ము కాస్తూ నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నెరవేర్చకుండా సిగ్గు లేకుండా సస్పెండ్ అయ్యి ఈ రోజు వచ్చేసి కమ్మోళ్ళందరికీ అన్యాయం చేసినారని మాట్లాడతావా? ఈ రోజు తెలుగుదేశంలో ఎంతమంది చౌదరీస్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే మంది నాయకులు ఉన్నారు. రాసి పెట్టుకో. నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా గానీ తెలుగుదేశంలో ఉన్న చౌదరీస్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చౌదరీసే ఎక్కువ మంది గెలుస్తారు. రాసి పెట్టుకో ఏబి వెంకటేశ్వరరావు. మనిషిగా సిగ్గుపడు. నీ వృత్తి ధర్మాన్ని నువ్వు సరిగా నెరవేర్చినందుకు సిగ్గుపడు. ఆడలేక మధ్యలోడింది, ఏదో చేయలేక మంగళవారం అన్నట్టు నీకు చేతగాక నీ బుద్ధి దరిద్రమే. ఏబి వెంకటేశ్వరరావు, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నా దృష్టిలో మానవ జాతిలో 2 రకాలు, మంచి చెడు అనేది 2 రకాలు ఉంటారు. నాకు తెలిసినంత వరకు అండి, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ఎంతో కీర్తి గడించిన వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ఏదో పనులు చేసిన వాళ్ళు ఉంటారు. నేను అట్లా చూస్తా మనుషుల్ని. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా కమ్మ అని, కమ్మ వాళ్ళలో చెడ్డోళ్ళు లేరా? మంచోళ్ళు ఉండరు, చెడ్డోళ్ళు ఉండరు. ఎందుకంటే నేను ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవుతా. రెడ్డిస్లో ఉన్నారు, లేకపోతే కాపుల్లో ఉన్నారు, లేకపోతే బీసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, అందరూ ఉంటారు. నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు చెడ్డపేరు తెస్తున్నావు. కమ్మ సంఘానికి నువ్వు చెడ్డపేరు తెస్తున్నావు. నీలాంటి దరిద్రుడు కమ్మ కులంలో ఉన్నందుకు వాళ్ళు నిన్ను వెలివేలా, నిన్ను తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా మైకిచ్చి మాట్లాడిస్తున్నావు నాకు అర్థం కావడంలే. ఎట్ట నువ్వు కమ్మ వాళ్ళకు రిప్రజెంటేషన్ అంటున్నావు? ఇట్లా చండాలమైన బతుకుతా. ఇప్పుడు నేను నిన్ను అనొచ్చా? ముగించే ముందు మళ్ళీ అడుగుతున్నా. ఏబి వెంకటేశ్వరరావు, ఏరా వెంకటేశ్వరరావు, ఏరా మెట్టు దెబ్బలు తింటావా? ఎదవనాయాలా? అరే దరిద్రుడా, లుచ్చా వెదవా అని నేను తిట్టొచ్చా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అంటావా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. నీ బిహేవియర్, నీ యాటిట్యూడే తెలియజేస్తుంది నువ్వు ఎంత దరిద్రమైన మనస్తత్వం గలవాడివో. చేసిన లత్కోర్ లఫంగా పనులన్నీ నీ సొంత లాభాల కోసం చేసి ఎంతమందికి నాయన నువ్వు కమ్మోళ్ళకు పంచిపెట్టినావు చెప్పు? నువ్వు అధికారిగా ఉన్నప్పుడు ఎంతమందికి నీ వచ్చిన డబ్బుల్లో కమ్మోళ్ళకు పంచిపెట్టినావు చెప్పు? ఈ రోజు దొరికి అబాసు పాలైన తర్వాత కులాన్ని తీసుకొస్తావా? ఇంకా నీకు వయసు నాకు తెలిసి 65 ఉంటాయి, ఎంత ఉంటాయో తెలీదు. ఈ శేష జీవితాన్నైనా మనిషిలాగా బతకడం నేర్చుకో. కుల గజ్జితోనో, కుల జాడ్యంతోనో, పాపం అభం శుభం తెలియని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా ఈ కుల ఉచ్చులోకి లాగి ఇటువంటి చదువుకున్నోడు చెప్తున్నాడంటే ఒక 10 మంది ప్రభావితం అవుతారు. మంచిగా చెప్పు. వద్దురా నాయన, కులాన్ని గౌరవించు, తప్పులేదు, కానీ ప్రతి దాంట్లో కులం తీసుకురావకు. ప్రజాస్వామ్యం అన్నది ఏర్పడింది కులాన్ని చూసే, మతాన్ని చూసే కాదు. ప్రజాస్వామ్యం అనేది అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించింది. మంచి చేసిన వాడికి ఓటేయి, మంచి చేయని వాడికి వేయొద్దని చెప్పు. కానీ మన కులమోళ్ళంతా కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అసహ్యం వేస్తుందండి. ఇటువంటి వ్యక్తులను చూస్తే వీళ్ళు మనిషి జన్మ ఎత్తినారా, కుక్క జన్మ ఎత్తినారా, లేకపోతే బురదలో పొర్లే పంది జన్మ ఎత్తినారా అని చెప్పేసి నాకు అసహ్యం వేస్తుంది. ఇంతకంటే నాకు ఎక్కువ తిట్టాలని కూడా అనిపిస్తుందండి. లోపల మనసులో చాలా తిట్టుకుంటా. బయటికి ఏంటంటే ఇంకా ఇటువంటి వెధవలకి మనకు తేడా ఉండాలి కదండి. లైక్ యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ హ్యావ్ ఎథిక్స్, ఐ హ్యావ్ ప్రిన్సిపల్స్. మనం దాన్ని దాటి మాట్లాడలేం. ఇంకా అంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళతో నేను చెప్తానండి, ఏ కులమైనా ఏ మతమైనా ఇటువంటి వాళ్ళతో మీరు తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లల్ని చెడగొడతారు ఇటువంటి వాళ్ళు, గుర్తుపెట్టుకోండి.